1. సో కండిషన్ చెక్ చేస్తుంది 1 less than or equal to 3. కండిషన్ ట్రూ నా ఫాల్సా? ఎస్ ట్రూ. ట్రూ అయితే ఏం రిటర్న్ చేస్తుంది? 1 రిటర్న్ చేస్తుంది. అంటే మనకి ఇక్కడ సో ఏలోకి వాల్యూ ఏమొస్తుంది? 1 వస్తుంది. ఏలోకి వాల్యూ 1 వస్తుంది. నెక్స్ట్ ఎప్పుడైతే కంట్రోల్ అనేది నెక్స్ట్ స్టేట్మెంట్కి వస్తుందో అప్పుడు ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఏ వాల్యూ ఎంత అవుతుందంటే ఫస్ట్ ఇటరేషన్లో ఏ వాల్యూ 1, బి వాల్యూ ఎంత అవుతుంది? 2 అవుతుంది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి. మనకి ఏబీ వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఏబీ వాల్యూస్ ఎంత? మళ్ళీ ఈ కంట్రోల్ ఫెయిల్ అయ్యే వరకు మళ్ళీ పైకి వెళ్తుంది. ఈ లూప్ అనేది ఇది ఫెయిల్ అయ్యే వరకు లూప్ అనేది రిపీట్ అవుతుంది. ఒకసారి చూడండి ఇక్కడ నెక్స్ట్ వన్. సెకండ్ ఇటరేషన్లో కండిషన్ ఏంటి మనకి ఇక్కడ? వైల్ ఆఫ్ ఏ. ఏలో ఉన్న వాల్యూ ఎంత? 1. వైల్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బిలో ఉన్న వాల్యూ ఎంత? 2. బిలో ఉన్న వాల్యూ 2 less than or equal to 3. 2 less than or equal to 3. ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి ఏం రిటర్న్ చేస్తుంది? 1. అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 1. సో ఏలోకి వాల్యూ 1 వస్తుంది. ఏలోకి వాల్యూ 1 వస్తుంది. నెక్స్ట్ ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి నెక్స్ట్ లైన్కి వచ్చినప్పుడు బి వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే బిలోకి వాల్యూ ఎంత వస్తుంది? 3. నెక్స్ట్ వన్స్ అగైన్ ఏబి వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఏ వాల్యూ ఎంత? ఇక్కడ 1, బి వాల్యూ ఎంత? 3. సో 1, 3 అనేది థర్డ్ ఇటరేషన్లో మనకి ఏ వాల్యూ? ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉంది? 1 కదా. వైల్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి బాడీలోకి వస్తుంది. ఇక్కడ బి వాల్యూ ఎంత? 3 less than or equal to 3. ఎస్ కండిషన్ ట్రూ. ట్రూ అయితే 1 రిటర్న్ చేస్తుంది. సో 1 అనే వాల్యూ ఏ కేస్ అయినా అవుతుంది. అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 1. నెక్స్ట్ బి అనేది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి 1 ఇంక్రిమెంట్ అవుతుంది. బి వాల్యూ 3 ఉంది కాబట్టి బిలోకి వాల్యూ ఎంత వస్తుంది? 4. ఎస్ అప్పుడు సో వైల్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడ కండిషన్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో బిలో ఉన్న వాల్యూ ఎంత? 4 less than or equal to 3. కండిషన్ ట్రూ నా ఫాల్సా? ఫాల్స్. దెన్ రిటర్న్స్ 0. సో అంటే మనకి ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 0 వస్తుంది. ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి నెక్స్ట్ టైంకి వచ్చినప్పుడు బి వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది. నాకు బిలో ఉన్న వాల్యూ ఎంత? 4కి 1 ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే బిలో ఉన్న వాల్యూ ఎంత అవుతుంది? 5. అంటే ఏ వాల్యూ ఇక్కడ 0. నెక్స్ట్ బి మళ్ళీ పైకి వెళ్తుంది. మనకి ఏలో ఉన్న వాల్యూ ఎంత? 0. వైల్ ఆఫ్ 0 అంటే కండిషన్ ఫాల్స్ కాబట్టి అవుట్ ఆఫ్ ది బాడీ.